గొప్ప పర్పస్ అంటే ఒక గొప్ప ఆశయం కోసం ఒక గొప్ప ఉద్దేశం కోసం లేస్తున్నాడు ఇంకొక వ్యక్తి. మనం దేనికోసం లేస్తున్నాం అసలు? और सफल और असफल को डिफाइन करना बहुत आसान है. जो रोजाना सुबह क्या और कैसे करने के लिए उठते हैं वो सफल नहीं होंगे, पर जो रोजाना सुबह क्यों करना है ये सोचकर उठते हैं वो सारे सफल होंगे. సో ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్ వ్యక్తులకి ఫెయిల్యూర్ వ్యక్తులకి అంటే వ్యత్యాసం చూపడం అనేది చాలా సింపుల్. ఏంటిదనంటే ఒక వ్యక్తి ఎందుకు లేవాలి, ఎట్లా లేవాలి అని, అంటే ఎందుకు లేవాలి, నెక్స్ట్ ఎట్లా లేవాలి అనే దాని గురించి ఆలోచన చేస్తున్నాడు అనుకోండి, ఆయన సక్సెస్ఫుల్ కాడు. కానీ ఒక వ్యక్తి ఒక గొప్ప ఉద్దేశం కోసం లేస్తున్నాడు అంటే ఆయన సక్సెస్ఫుల్ వ్యక్తి భూమి మీద అంటున్నాడు. जो बच्चा रोजाना सुबह उठता है इसलिए कि स्कूल जाना है, कैसे जाना है, ऑटो में बैठ के जाना है, क्या वो बच्चा कभी ज्ञान अर्जित कर पाएगा, अच्छे नंबर लेकर आ पाएगा? पर जो बच्चा रोज़ाना सुबह उठता है क्योंकि उसे ज़्यादा से ज़्यादा ज्ञान अर्जित करना है और ज़िंदगी में सफल होना है, उसे पता है कि पढ़ाई क्यों करनी है, इसलिए वो एक बच्चा सफल हो जाता है आगे जाके जीवन में और वो एक बच्चा असफल रह जाता है. ఒక పిల్లాడు ఇప్పుడు ఒక వ్యక్తి అంటే ఒక పిల్లాడు స్కూల్కి పోవడానికి లేస్తున్నాడు, ఓన్లీ స్కూల్ పోవడానికే లేస్తున్నాడు. ఎట్లా పోతాడు? ఆటోలో పోతాడు, బస్సులో పోతాడు. కానీ ఇంకొక వ్యక్తికి తెలుసు, అంటే ఒక వ్యక్తి ఆలోచన చేస్తున్నాడు, ఒక వ్యక్తికి తెలుసు స్కూలుకు ఎందుకు పోవాలని, స్కూల్కి ఎందుకు పోవాలని తెలుసు కాబట్టి ఆయన ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవడానికి పోతున్నాడు కాబట్టి ఆయన సక్సెస్ఫుల్ అవుతున్నాడు. కానీ ఇంకొక వ్యక్తి ఓన్లీ స్కూల్కి పోవాలనుకుంటున్నాడు కాబట్టి, అంటే హౌ, ఎట్లా పోవాలి, స్కూల్కి బస్సులో పోవాలి, ఆటో పోవాలి, దాని గురించి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ఆయన సక్సెస్ఫుల్ అవుతలేడు. और इसलिए डायरेक्ट सेलिंग बिजनेस में, वेस्टीज में भी कौन असफल है और कौन सफल है ये पता लगाना बहुत आसान है. जैसे दोनों बच्चे स्कूल जा रहे हैं, दोनों यूनिफॉर्म पहन के जाते हैं, दोनों एक ही क्लास में बैठते हैं, फिर भी एक बच्चे के अच्छे नंबर आते हैं, एक के अच्छे नंबर नहीं आते. उसी तरीके से वेस्टीज की यूनिफॉर्म पहने तो बहुत सारे लोग हैं यहाँ पर, रोज़ाना सुबह उठते हैं, 10 प्लान ये भी दिखाता है, डेमो ये भी देता है, इसे सफलता नहीं मिलती. पर वो एक आदमी जो वेस्टीज यूनिफॉर्म पहनता है, 10 प्लान ये भी दिखाता है, डेमो ये भी देता है, इसे पता है ये क्या कर रहा है और कैसे कर रहा है. पर इसे एक चीज़ नहीं पता जो इसे पता है, इसे ये भी पता है कि ये क्या कर रहा है, कैसे कर रहा है और क्यों कर रहा है, इसलिए ये सफल हो जाता है और ये असफल रह जाता है. సో ఇక్కడ విషయం చూడండి, చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ వెస్టీజ్ బిజినెస్ని చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో వెస్టీజ్ విన్నింగ్ టీంలో చాలామంది పనిచేస్తున్నారు. ఎట్లయితే ఒక స్టూడెంట్, చాలామంది స్టూడెంట్స్ స్కూల్కి పోతారు, చదువుకుంటారు, కానీ ఒక వ్యక్తి ఫస్ట్ వస్తున్నాడు, ఇంకొక వ్యక్తి ఫెయిల్ అవుతున్నాడు. ఆయన యూనిఫామ్ వేసుకొని పోతున్నాడు, ఈయన కూడా యూనిఫామ్ వేసుకుంటున్నాడు. వెస్టీజ్ విన్నింగ్ టీంలో కూడా చాలామంది వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నారు విన్నింగ్ టీం సాయంతో. అందరూ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని వస్తున్నారు. ప్రతిరోజు ఇద్దరు 10 ప్లాన్లు చూపిస్తున్నారు. కానీ వ్యత్యాసం ఏంటంటే ఒక వ్యక్తి ఆయన ఎన్ని ప్లాన్లు చూపిస్తున్నాడో ఆయనకు అర్థమవుతుంది, ఎన్ని ప్లాన్లు చూపిస్తున్నాడో, 10 ప్లాన్లు చూపిస్తున్నాడో అర్థమవుతుంది. కానీ ఇంకొక వ్యక్తికి ఏం తెలుసు అంటే ఆయన ఎందుకు చూపిస్తున్నాడో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన సక్సెస్ అవుతున్నాడు. ఇంకొక వ్యక్తి ఆయనకు ఎందుకు చూపిస్తున్నాడో తెలియదు, కానీ చేసుకుంటూ పోతున్నాడు అంతే. అందుకని ఆయన సక్సెస్ అవుతలేడు. కానీ ఎవరైతే ఎందుకు చూపిస్తున్నా అనే ప్లాన్ అని ఆయనకు అర్థమైంది కాబట్టి ఆయన సక్సెస్ అవుతున్నాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు ఎందుకు ప్లాన్ చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్. आपकी नोटबुक में लिख लीजिए क्या, कैसे, क्यों. సో మీ పుస్తకాల్లో రాసుకోండి. క్యా అంటే ఎందుకు, क्या, ఎట్లా, कैसे, क्यों. ఎందుకు, ఎట్లా, ఎలా అనేది రాసుకోండి. వాట్, వై, హౌ. वॉट, हाउ, वाई लिख लीजिए, आपकी नोटबुक में लिख लीजिए. और अब वाई को, क्यों को सर्कल कर लीजिए. ఏమిటి, ఎందుకు, ఎలా అనేది 3 రాసుకోండి. రాసుకొని వై అనే దానికి గుండ్రంగా ఒక చుట్టు చుట్టండి. और वॉट और हाउ को भूल जाइए. ఈ వాట్ అంటే ఏమిటి, ఎట్లా అనేది మర్చిపోండి, क्योंकि ये इंपॉर्टेंट नहीं है. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాదు. क्या करते हो, वेस्टीज करते हैं, कैसे करते हो वो विनिंग टीम सिखा देती है.
पर क्यों करते हो ये कोई नहीं सिखाने वाला, ये अंदर से आएगा। ఏం చేస్తావంటే వెస్టీజ్ చేస్తావు, ఎట్లా చేస్తావంటే విన్నింగ్ టీంతో చేస్తావు, కానీ ఎందుకు చేస్తున్నావో తెలియదు అనుకో, నువ్వు ఈ దీనిలో ఏం చేయలేవు. సో అందుకని ఎందుకు చేస్తున్నావు అనేది నీకు ఎవ్వరు చెప్పరు, నీ లోపల నుంచి రావాలి అని చెప్తున్నాడు. सोचिए ఆలోచన చేయండి. क्यों करते हैं वेस्टीज? सबके लिए है, फ्रंट रो से लेकर आखिरी चेयर पे बैठे हुए व्यक्ति तक। क्यों करना है ये बिजनेस? और फ्रंट रो में बैठे हुए जो लोग ऑलरेडी इस बिजनेस में सफल है, क्यों जाना है और आगे? अब सोचिए। సో వెనకాల ఉన్న వాళ్ళకి ముందట ఉన్న వాళ్ళకి అందరికీ సేమ్ క్వశ్చన్ ఇక్కడ, ఎందుకు ఈ బిజినెస్లో మీరు పని చేయాలనుకుంటున్నారు రాసుకోండి. क्या रोजाना सुबह उठने का कोई रीजन है जिंदगी में? मजबूरी वाला नहीं। మీరు రోజు పొద్దున లేవాల్సిన అవసరం ఉందా? वो రీజన్ जो आपको इंस्पायर करे। ఇబ్బంది పడకుండా లేవడం కాదు, మీరు మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఏదైతే రీజన్ ఉందో దాని గురించి మీరు ఆలోచన చేయండి. बिकॉज सक्सेस is not about what you do, it's about why you do it. సక్సెస్ అనేది మీరు ఏం చేస్తున్నారు అనేది దాని మీద ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. సక్సెస్ అంటే మీరు ఎందుకు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సక్సెస్ అంటే सक्सेस वो नहीं है कि आप क्या करते हैं, सक्सेस वो है कि आप क्यों करते हैं. సక్సెస్ అనేది ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ పని మీరు ఎందుకు చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ సక్సెస్ అనేది ఏర్పడుతుంది అంటున్నారు ఇక్కడ. और इसलिए जब आपने सर्कल आउट किया है तो ये डायग्राम आप देख रहे हैं, ये आप अपनी नोटबुक में भी बना सकते हैं, फोटो ले सकते हैं. वॉट इम्पॉर्टेंट बिल्कुल भी नहीं है. वेस्टीज क्या है बच्चा बच्चा जानता है. वेस्टीज कैसे होता है बच्चा बच्चा जानता है, पर वेस्टीज क्यों करना है ये किसी को नहीं पता, ये सिर्फ आपको पता होता है. సో ఇక్కడ వెస్టీజ్ అనేది ప్రతి ఒక్క చిన్న పోరని కూడా తెలుస్తుంది, అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ వెస్టీజ్ ఎట్లా వేయాలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, కానీ ఎందుకు వేయాలనేది ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్. क्या वेस्टीज एक प्रोडक्ट पसंद आ गया इसलिए करना है? तो मेरा आपसे सवाल है कि अगर वो प्रोडक्ट बंद हो गया तो फिर आप क्या करेंगे? సో ఇక్కడ చూడండి, మనం ఒక దేని గురించి ఒక ప్రోడక్ట్ గురించి పనిచేస్తున్నాం అనుకోండి, అనుకుందాం మీకు వెస్టీజ్లో ఒక ప్రోడక్ట్ నచ్చింది, ఒకవేళ అది బంద్ అయింది అనుకోండి, అంటే మనం బిజినెస్ బంద్ చేద్దామా? कैसे करना है आपकी अपलाइन सिस्टम और कंपनी बता देगी, पर वो सुनकर भी क्या बिजनेस हो जाएगा? ఎట్లా వేయాలి మీ అప్లైన్ చెప్తారు, సిస్టమ్ చెప్తారు, కానీ ఒకవేళ అది విన్నర్ అనుకో పని అయిపోతుందా? पर क्यों करना है ये कोई नहीं बताएगा, ये आपको अभी सोचना है और लिखना है. जो भी दिमाग में आ रहा है वो लिख लीजिए, क्योंकि मैं आपको बता दूं कि हमारा दिमाग का डायरेक्ट रिलेशन है वाई से. जैसे एक बच्चा फाइन ना लग जाए इसलिए उठता है, वो फेल भी हो जाता है. उसने डिसाइड किया 100 रुपये बचाना, और एक बच्चा टाइम पर उठता है स्कूल जाने के लिए क्योंकि उसने डिसाइड किया है बहुत सारा ज्ञान लेना. आपने फैमिली रियूनियन में किसी व्यक्ति को बुलाया है ये बोल के कि बहुत अच्छा खाना मिलेगा, तो उस आदमी को सिर्फ खाना ही दिख रहा है, खाना कब मिलेगा. और एक आदमी को बुलाया है कि सुन तेरे सपने पूरे हो जाएंगे, एक बार आ जा. कौन सा व्यक्ति है जो अपनी कुर्सी से चिपका रहेगा, खाने वाला या सपने वाला? సో ఇక్కడ చూడండి, మనము ఒక వ్యక్తి ఇక్కడ స్కూల్కి 100 రూపాయలు ఆయన ఆదా చేసుకుందామంటే ఫైన్ పడొద్దని పోతున్నాడు. ఇంకొక వ్యక్తి ఎక్కువ నాలెడ్జ్ తీసుకొని సక్సెస్ అయిదామని పోతున్నాడు. సక్సెస్ అనేది సఫలత, మీరు మన విజయం అనేది మీరు ఎందుకు అనే దానిపైనే డిపెండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక వ్యక్తి మనల్ని పిలిచిండ్రు దేనికోసం, ఫ్యామిలీ రియూనియన్కి వస్తే నీకు ఎక్సలెంట్ ఫుడ్ వస్తుంది దానికోసం పిలిచిండ్రు. కానీ ఇంకొక వ్యక్తిని నీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, నీ కళలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా నిజం చేసుకోవాలో నీకు అక్కడికి వస్తే తెలుస్తాయని పిలిచిండ్రు.
నాకు చెప్పండి, ఇప్పుడు మీరు ఎవరు కుర్చీలో అంటే అతుక్కొని కుర్చీలో ఎవరు కూర్చుంటారు? ఎవరైతే మంచి ఫుడ్ దొరుకుతుందని వచ్చిన వాళ్ళు కూర్చుంటారా, లేదంటే డ్రీమ్స్ కళలు నెరవేరుతాయని వచ్చిన వాళ్ళు కూర్చుంటారా? वाई मेरे आपसे कुछ सवाल हैं। ये जो मोबाइल फ़ोन हमने खरीदा है, आपके पास भी एक मोबाइल फ़ोन है, मेरा सवाल आपसे ये है कि आपने ये क्यों खरीदा? నా క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, మీ దగ్గర మీ ఫోన్ ఉన్నది కదా, ఆ ఫోన్ మీరు ఎందుకు తీసుకున్నారు? सोचिए क्यों खरीदा, ఆలోచన చేయండి, ఎందుకు కొన్నారు? बड्डे मानो जी रीज़न है कोई? आप बोलेंगे सर इसमें फीचर्स बहुत सारे हैं, ऐसे फीचर्स तो दूसरे फ़ोन में भी आते हैं। చాలామంది ఏమంటారంటే ఇలా ఫ్యూచర్స్ మంచిగా ఉన్నాయని అంటారు. ఆ ఫీచర్స్ వేరే ఫోన్లో కూడా ఉంటాయి కదా. आप बोल रहे हैं ब्रांड है, तो अच्छे ब्रांड तो और भी हैं, यही क्यों खरीदा? ऑपरेटिंग सिस्टम, तो ऐसे ऑपरेटिंग सिस्टम तो और भी आते हैं। सिक्योरिटी, बाकी कंपनी बोलती है हमारी सिक्योरिटी बहुत अच्छी है। कुछ अंदर से श्रीनिवास जी आता है ना। अच्छा, कोई आदमी सैमसंग का फ़ोन लेता है तो वीडियो नहीं बनाता है, आईफोन लेता है तो वीडियो बनाता है। गुलाब जी की वीडियो देखी थी? गुलाब जी ने लिया था एक टीबी का आईफोन 16 प्रो और गुलाब जी ने वीडियो बनाया उसको खोलते हुए। और कोई अगर 10,000 का फ़ोन लेता तो वीडियो बनाता है क्या? कोई रीज़न है कि इसमें ऐसा क्या है जो मैंने इसे ले लिया और इसमें ऐसा क्या नहीं है जो मैंने इसे नहीं लिया? कुछ भी कह लो, शब्दों में कहना थोड़ा सा मुश्किल है। कुछ होता है इसको देख के, कुछ होता है इसलिए ले लिया। बाकी सारे लोग कुछ ऐसे भी मिल जाएंगे जो इसे हेट करते। मैं जानता हूं ऐसे लोगों को, है एप्पल बेकार है, मैं नहीं लूंगा, नहीं अच्छा नहीं लगता है। और श्रीनिवास जी के पास 2 एप्पल है, तो उसको क्लिक नहीं कर रहा है और आपको क्लिक कर रहा है, ऐसा क्यों है? शब्दों में कहना मुश्किल है। अच्छा, जिससे शादी करी उससे क्यों शादी करी? तो मेरा जवाब यह है कि लंबे बाल तो बहुत सारे लोगों के होते हैं। पवन राज जी, जिससे शादी हुई, हरणी जी से भी यही सवाल है, उससे शादी क्यों की? कोई रीज़न है? आप कहेंगे गोरे तो और भी लोग होते हैं। आप कहेंगे पतली है तो पतले तो और भी लोग होते हैं। आप कहेंगे नेचर अच्छा है, नेचर तो बहुत सारे और लोगों का भी अच्छा है। इसी से क्यों शादी की? केदार जी, जब आपने अदिति जी को देखा होगा तो तार झंझनाए होंगे, इसलिए शादी कर लिया आपने। शब्दों में कहना मुश्किल है। कह पाएंगे शब्दों में कि अदिति जी से ही क्यों शादी की? दोस्त, जब वेस्टीज को देखकर ऐसे तार झंझना जाते हैं ना, वो आदमी DUCD बन जाता है। शब्दों में कहना मुश्किल होता है। 99 में मेरे फादर ने, डॉक्टर SP भारत जी ने, जब इस अपॉर्चुनिटी को देखा तो ना प्लान समझ में आया ना प्रोडक्ट समझ में आई। सिर्फ एक चीज समझ में आई कि यार तार झंझना गए, एक रीजन मिल गया इस बिजनेस को करने का। क्यों करना है? अगर उसको डिफाइन करना चाहेंगे तो इस बिजनेस में फाइनेंशियल सिक्योरिटी है, इसलिए करना है। और इसलिए वो आज तक करते आ रहे हैं और 26 साल हो गए, अभी तक रुके नहीं। ना तो ये देखना कि क्या है, ना ये देखना कि कैसे होगा। अगर नजर कहीं जानी है तो बादलों की छटनी करो और ये नक्की करो कि क्यों करना है। సో ఇక్కడ మీరు ఏదైతే ఫోన్ కొన్నారో ఆ ఫోన్, అదే ఫోన్ ఎందుకు కొన్నారు మీరు? సో అట్లాంటి ఫీచర్స్ చాలా ఉంటాయి. చాలామంది ఏమంటున్నారు, ఒకరు ఫీచర్స్, దానిలో మంచి ఫీచర్స్ ఉన్నాయి, అట్లాంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి ఐఫోన్ కొన్నప్పుడు వీడియో చేస్తారు, కానీ చిన్న 10,000 ఫోన్ కొన్నప్పుడు వీడియో చేయరు. గులాబ్ సార్ ఇప్పుడు 1 TB ఫోన్ కొన్నప్పుడు వీడియో చేసినట్ట 16 Pro Max. సో వీడియో చేసిండ్రు, మరి నార్మల్ ఫోన్ చేయరు ఎందుకు అంటే ఇట్లాంటి ఫీచర్స్ చాలా ఉంటాయి, ఫోన్లు చాలా ఉంటాయి, కానీ ఎందుకో తెలియదు
మాటలల్లో చెప్పడం రాదు, లోపల నుంచి ఒక శబ్దం వస్తుందంట, అది కొనాలని అందుకనే కొనేస్తారంట. ఇంకొక మాట నెక్స్ట్ స్టెప్ అడిగింది ఏంటంటే, సారు మీరు ఈరోజు ఎవరినైతే మ్యారేజ్ పెళ్ళి చేసుకున్నారో ఎందుకు చేసుకున్నారు? కొంతమంది ఏమంటారు, సార్ అన్నాడంట, బారిల్ సార్ ఎంటికలు పెద్దగా ఉన్నాయని చేసుకున్నాడంట. సో ఎంటికలు పెద్దగా చాలామందికి ఉన్నాయి. కొంతమంది ఏమంటారు, మంచి నేచర్ ఉన్నది కానీ చేసుకున్నారని అంటారంట. అట్లాంటి మంచి నేచర్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అంటారు, అంటే ఇక్కడ కొంతమంది అన్నారు తెల్లగా ఉన్నదని. చాలామంది తెల్లగా ఉన్నారు, కానీ ఎందుకు అని అంటే మాటలలో చెప్పడానికి రాదు, అది లోపల నుంచి అట్లా అనిపిస్తుంది, అంతే. అది ఇక్కడ కూడా వెస్టీజ్ బిజినెస్లో ఎవరైతే వెస్టీజ్ ప్లాన్ విన్న తర్వాత లోపల నుంచి అనిపిస్తుందో, తారక్ జంజనయ్య అని అంటున్నారు సారు, లోపల నుంచి ఎప్పుడైతే అనిపిస్తుందో, ఎవరికైతే అనిపిస్తుందో ఈ బిజినెస్లో నేను సక్సెస్ అవుతా అని, వాళ్ళే 100% డియూస్డ్ అవుతారు అంటున్నారు. 1999లో ఎస్పీ బారిల్ సార్కి ఈ బిజినెస్ చూసినప్పుడు అనిపించిందంట, దీనిలో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉందని. ఒక రీజన్ దొరికింది. ఆ రీజన్ని పట్టుకొని ఈరోజు 24 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే సార్కి లోపల నుంచి అట్లా మంచిగా అనిపించింది, చేస్తున్నారు అంతే. సో మీకు అట్లా లోపల నుంచి మంచిగా అనిపించేది ఏంటి? और अब मैं आपको दोबारा कह रहा हूं, लिखने के लिए। क्या लिखने के लिए? वो कारण जिसके सुनते ही, लिखते ही आपके अंदर से आवाज आए कि मुझे ये बिजनेस करना है। जैसे एसपी भारल जी के अंदर से आवाज आई थी 99 में। दोबारा कहूंगा, ना प्लान समझ में आया, ना प्रोडक्ट समझ में आए, बस ये समझ में आया कि इस बिजनेस से मुझे फाइनेंशियल सिक्योरिटी मिल सकती है, क्योंकि हमेशा उन्होंने ये बात कही है कि मुझे चाहिए थी सिक्योर्ड इनकम। मुझे चिंता होती थी इस बात की कि अगर मैं नहीं रहूंगा तो मैं पीछे से मेरे परिवार का क्या होगा। अब आपको पेन से अपनी किताब में वो कारण लिखना है कि आप इस बिजनेस को क्यों करेंगे, जिस कारण से आपको करंट लगे। सलीम भाई के पास करंट लगने की एक चीज थी, 25 लाख रुपए का कर्जा। श्रीनिवास जी, आपके पास क्या कारण था? मैं नीचे आ जाता हूं आपके पास। आपने इस बिजनेस को इतनी तेजी से क्यों बिल्ड किया, क्या कारण था? मुझे मेरे फैमिली में हीरो बनना था। ये आपको दर्द देता था? ये सर, जो रिस्पेक्ट, मतलब जो रिस्पेक्ट नहीं था वो रिस्पेक्ट पाना था मुझे, इसलिए मैं पेनफुल से। तो आपको जैसे ये बात ख्याल में आती थी तो आपको करंट लगता था? 100% सर। कब हीरो बनना है, कुछ लोगों के सामने मैं खुद भगवान बनना है, हेल्प करके। थैंक यू, प्लीज बैठिए। हो सकता है इस बात से आपको करंट नहीं लगा हो, पर श्रीनिवास जी को करंट लगता था, इसलिए श्रीनिवास जी का वाय था। यह आपका वाय बनेगा जरूरी नहीं है, आपका वाय कुछ और हो सकता है। मैं मेरा वाय भी शेयर करूंगा आपसे, पर उससे पहले मैं चाहता हूं कि आप सोचें, क्योंकि अगर अभी तक सफलता नहीं मिली तो इसलिए नहीं मिली क्योंकि वाय क्लियर नहीं है, धुंधला है। धुंधला क्यों करना है? स्पिरुलिना बेचने के लिए कर रहे हैं क्या? क्या स्पिरुलिना बेचने का ठेका मिला है हमको? क्या सीएमडी बेचने के लिए कर रहे हैं क्या? एक था लड़का विजय मालिकर जी, वो सिर्फ सीएमडी बेचता था। वो आज यहाँ से गायब है, वो आया भी नहीं, और ना मैंने उसे फ़ोन किया, क्योंकि उसको सीएमडी बेचने का ठेका मिला था। और जिस दिन वो सीएमडी बेचता था, मुझे उस दिन पता था कि ये सीएमडी बेचते बेचते एक दिन खुद टीएनए हो जाएगा, टेम्पररी नॉट अवेलेबल। जैसे सीएमडी गायब होगा कुछ दिन के लिए, वैसे ये भी कुछ दिन के लिए गायब हो जाएगा, क्योंकि उसका वाय क्लियर नहीं था। उसे सिर्फ ये पता था कि वॉट, उसे क्या बेचना है, बस। और ये वॉट वाले सबसे पहले बाहर होते हैं, और जो ज़्यादा ज्ञान ले लेते हैं कैसे करना है, वो दूसरे नंबर पे आउट होते हैं। और जिनको पता होता है वाई, क्यों करना है, वो कभी आउट नहीं होते, वो हमेशा बने रहते हैं। ఎస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సార్ ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాడు, ఎస్పీ బారిల్ సార్ ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేసిండో ఆయనకు ప్లాన్ అర్థం కాలేదు, ప్రొడక్ట్ అర్థం కాలేదు, అసలు ఏం అర్థం కాలేదు. కానీ ఒకటే అర్థమైంది, ఈ బిజినెస్లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి.
ఆ పెయిన్ అనేది చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుండేనంట సార్ని. ఒకవేళ నాకేమైనా అయితే నా ఫ్యామిలీ ఎట్లా అని ఆ ఒక్క రీజన్ని పట్టుకొని ఈరోజు వాళ్ళు బిజినెస్ని బిల్డ్ చేస్తున్నారు. సో నేను ఈరోజు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని, బుక్కు పెన్ను తీసుకొని రాయండి ఆ వై ఏంటిది, మీరు ఈ బిజినెస్ని ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఓకే, ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఎట్లాంటి రీజన్ ఉండాలంటే దాని గురించి ఆలోచన చేస్తే 100% ఇది కావాలి, నాకు 100% ఇది కావాలా అని అనిపించాలా. అట్లాంటి వై ఏంటిదో మీరు ఈరోజు క్లియర్ చేసుకోండి. ఎవరైతే ఈ బిజినెస్ని ఇచ్చిపెట్టి పోతున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారంటే, వాళ్ళు ఈ వై కన్నా ఎక్కువ వాట్, ఎట్లా, ఏంటిది అనే దాని గురించి ఆలోచన చేస్తున్నారు కాబట్టి తొందరగా బయటికి వెళ్తున్నారు, రైట్. సో దాని తర్వాత మనం ఇక్కడికి సిఎండీలు అమ్మడానికి వచ్చినామా, స్పెర్లిని అమ్మడానికి వచ్చినామా, ఇక్కడికి కాదు కదా. ఎవరికైతే ఓన్లీ వై వాట్ 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 హౌ హౌ ఎట్లా 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 అనేది ఆలోచన చేసేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత టెంపరీ నాట్ అవైలబుల్ అంటే తర్వాత మనకి కనిపించరంట. సో ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఎందుకు, వై అనే దాని గురించి ఆలోచన చేయండి. ఎవరైతే ఈ బిజినెస్ని ఇచ్చిపెడతారో వాళ్ళు కేవలం వై అనేది క్లియర్ ఉండదు, మబ్బు కనిపిస్తుంది మొత్తం, ముందట ఏం కనిపించదు సరిగ్గా, వాళ్ళే ఈ బిజినెస్ని బయటకి ఇచ్చిపెడతారు. శ్రీనివాస్ సార్ ఇప్పుడు సలీం సార్కి కరెంటు కల్పించేది ఏంటంటే ఆయన అప్పు 40 లక్షల అప్పు కరెంటు కల్పిస్తుండే, ఆ వై ఎందుకు అనేది. శ్రీనివాస్ సార్కి అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందట హీరో కావాలి, ఎందుకంటే హీరో కావాలి అంతే. సో అట్లా మరి ఈ హీరో కావాలనేది మీకు కరెంటు కల్పించకపోవచ్చు, కానీ మీకు కరెంటు కల్పించేది ఏంటిదో ఆలోచన చేయండి, వై. हम रोजाना सुबह हरे रंग की स्पिरुलिना बेचने के लिए नहीं उठ सकते, पर रोजाना सुबह लोगों की जिंदगियों में रंग भरने के लिए जरूर उठ सकते हैं. మనం రోజు పొద్దుగాల లేచి స్పిరులినా అమ్మనికి లేవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ప్రతిరోజు జనాల జీవితంలో కలర్ యాడ్ చేయడానికి, రంగులమయం చేయడానికి మనం లేవాల్సిన అవసరం ఉన్నది. और आज वेस्टीज इसलिए सफल है क्योंकि जब गौतम बाली जी यहाँ पर आएंगे तो देखना, ध्यान रखना, वो ये बात बोलेंगे दोस्तों कि बिजनेस प्रोडक्ट्स का बिजनेस नहीं है, ये किसी बिजनेस है तो जिसे कहते हैं बिजनेस ऑफ लीडरशिप, ये वो बिजनेस है और डायरेक्ट सेलिंग दुनिया का सबसे नेक काम है. इसलिए वेस्टीज आज वो है जो वेस्टीज है और इसलिए वेस्टीज इतनी सफल कंपनी है क्योंकि बाली साहब भी बोलते हैं कि स्पिरुलिना बेचने का बिजनेस नहीं है, लोगों को जिंदगी में रंग भरने का बिजनेस है और इसलिए ये दुनिया का सबसे नेक काम है. ఇప్పుడు గౌతమ్ బాలి సార్ వస్తాడు మనకు, రేపు గౌతమ్ బాలి సార్ వచ్చి చెప్తాడు మనకి, ఆయన మాటలలో మీరు వినండి. ఈ బిజినెస్ అనేది ప్రొడక్ట్ యొక్క బిజినెస్ కాదు, ప్లాన్ యొక్క బిజినెస్ కాదు. ఈ బిజినెస్ ఏంటంటే లీడర్షిప్ బిజినెస్, అంటే జనాల జీవితంలో కలర్లు నింపే బిజినెస్, రంగులను నింపే బిజినెస్ ఇది. అందుకనే ఈరోజు వెస్టీజ్ అనేది ఇంత సక్సెస్ఫుల్ కంపెనీగా ఈరోజు నిలిచింది మార్కెట్లో అంటే అది కేవలం దీనికోసం మాత్రమే. నెక్స్ట్ ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడానికి డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, అందుకోసమే ఈరోజు వెస్టీజ్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా ఉంది. और इसीलिए डायरेक्ट सेलिंग में कोई कंपनी कहती है तुलसी पी लो, कोई कंपनी कहती है वजन कम कर लो, कोई कंपनी कहती है थोड़े सुंदर बन जाओ. इसलिए आज उन कंपनीज में 200 से ज़्यादा लोग मर्सिडीज, BMW, ऑडी नहीं चला रहे, पर वेस्टीज में चला रही है क्योंकि वेस्टीज के MD कहते हैं कि दुनिया का सबसे नेक काम है, लोगों की जिंदगियों में रंग भरने का काम है, प्रोडक्ट्स बेचने का काम नहीं है. సో కొన్ని కంపెనీలు ఏమంటారంటే తులసిలు అమ్మితే నీకు పైసలు వస్తాయి, కొంతమంది ఏమో వెయిట్ తగ్గు అని చెప్తుంటారు. కానీ ఇక్కడ వెస్టీజ్ ఏం చెప్తున్నదంటే ఇక్కడ మనం జనాల జీవితంలో కలర్లు యాడ్ చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు వెస్టీజ్ అట్లాంటి కంపెనీలు బయట ఏవైతున్నాయో దానిలో 200 కన్నా ఎక్కువ లగ్జరీ కార్లు లేవు. కానీ ఈరోజు వెస్టీజ్ జనాల జీవితంలో రంగులను యాడ్ చేసే బిజినెస్ కాబట్టి, రంగులను నింపే బిజినెస్ కాబట్టి ఈరోజు వెస్టీజ్లో 200 కన్నా ఎక్కువ లగ్జరీ కార్లు ఉన్నాయి. मैं आपको फिर एक मौका दे रहा हूं अब और 2 मिनट का समय दे रहा हूं, ठीक 2 मिनट का समय कि आप अपनी किताब में लिखें कि आप रोज़ाना सुबह वेस्टीज बिजनेस को बिल्ड करने के लिए क्यों उठेंगे. నేను మళ్ళీ ఇప్పుడు 2 నిమిషాల టైం ఇస్తాను, మీరు రాయండి. రోజు పొద్దున లేచి మీరు వెస్టీజ్ బిజినెస్ని ఎందుకు చేయాలనుకుంటున్నారో అది రాయండి.
नौकरी करने के लिए मजबूरी में उठते हैं। పని చేయడానికి ఇబ్బంది అంటే కంపల్సరీ గత్యంతరం లేక లేవాల్సి వస్తుంది. वेस्टीज में ऐसा क्या कारण है कि रोजाना सुबह उठना आपकी मजबूरी बन जाए, वो लिखिए। వెస్టీజ్లో మీరు మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి లేవాల్సి ఉంటుంది. సో ఆ డ్రీమ్ ఏంటిదో మీరు రాసుకోండి అని చెప్తున్నారు. 2 मिनट का समय है आपके पास। क्यों रोजाना सुबह वेस्टीज बिजनेस को बिल्ड करने के लिए उठना पसंद करेंगे? जो आपके मन में आ रहा है लिख लीजिए। सही होगा गलत होगा वो हम अभी डिसाइड करेंगे, पर कोशिश कीजिए कि एक ऐसा कारण लिखें जो आपको करंट दे, आपको लगे कि ये बात मेरे जहन में ख्याल में आते ही मुझे करंट लगता है और मैं बैठा होता हूँ तो खड़ा हो जाता हूँ, लेटा होता हूँ तो खड़ा हो जाता हूँ, खड़ा होता हूँ तो भागने लगता हूँ। సో మీరు ఈ రాసేటప్పుడు ఒక కారణం రాయండి. ఏంటంటే ఒకవేళ మీరు పడుకొని ఉంటే అది వినంగానే మీరు లేస్తారు నిద్రలోంచి. లేచినారంటే నిలబడతారు, నిలబడ్డారంటే ఉరకడం స్టార్ట్ చేస్తారు. అట్లాంటి రీజన్ రాయండి. 1 मिनट और, ఇంకొక నిమిషం ఉంది మన దగ్గర. समझते हैं वाई का डेफिनेशन क्या है? अगर आपने पैसा लिखा है, सक्सेस लिखी है, रिजल्ट लिखा है, तो वो वाई नहीं है, सॉरी। ఒకవేళ మీరు పైసలు గురించి లేదంటే రిజల్ట్ గురించి సక్సెస్ గురించి రాసినారు అనుకోండి, అది మీ వై కాదని చెప్తున్నాడు. आपका कोर बिलीफ क्या है जो आपको ड्राइव करेगा? సో మీ నమ్మకం అంటే మీరు మీ ముఖ్య నమ్మకం ఏంటి, మిమ్మల్ని నడిపించేది ఏంటి, అది రాయండి. मुझे बहुत खुशी हुई, मेरी कोई सेटिंग नहीं थी श्रीनिवास जी के साथ, पर जब मैंने श्रीनिवास जी से पूछा कि आप इस बिजनेस को क्यों शुरू किया आपने और क्यों कर रहे हैं, तो उन्होंने वो डायलॉग नहीं बोला जो उन्होंने वीडियो में बोला है, 50 लाख टारगेट कर रहा हूँ मैं, बोला क्या उन्होंने? సో నేను సెట్టింగ్ చేయలే శ్రీనివాస్ సార్తోని ఏంటిది మీ డ్రీమ్ ఏంటిది అని మీరు బిజినెస్ ఎందుకు చేస్తున్నారని. కానీ సారు స్టేజ్ మీద ఏం చెప్తాడు, 50 లక్షలు సంపాదించాలి నెలకు చెప్పిండు కదా, అది చెప్పలేదు. కానీ అది చెప్పిండు చెప్పలేదు, డ్రీమ్ చెప్పిండు, వై అనేది చెప్పిండు. अगर आपने पैसा लिखा है, आप कल को बोलेंगे नहीं आता मत आने दे यार, छोड़ना 20,000 रुपये तो मैं यहीं से बना लूँगा। अगर आपने ये रीज़न लिखा है कि मुझे रिकग्निशन चाहिए, तो आप कल ये बोल देंगे रिकग्निशन नहीं होगा, कोई बात नहीं, जहाँ होगा वहाँ चले जाएंगे, किसी का क्लब ज्वाइन कर लेंगे, किसी समाज सेवा में चले जाएंगे, वहाँ पे रिकग्निशन ले लेंगे। मनी, रिकग्निशन, किसी भी तरह की सफलता वो वाई नहीं हो सकता। आपका कोर बिलीफ क्या है जो रोजाना आपको सुबह उठने के लिए मजबूर करेगा? श्रीनिवास जी का जो वाई है कि मुझे मेरे परिवार का हीरो बनना है, ये वाई इतना अच्छा वाई है कि ये कभी खत्म ही नहीं होगा, क्योंकि हीरो बनने की कोई लिमिट नहीं है। ये कितने ऊंचे जा सकते हैं उतने ऊंचे जा सकते हैं। पर अगर आपने ये लिखा कि 5 लाख रुपए महीना चाहिए, जिस दिन 5 लाख रुपए महीना आ गया, क्या दूसरा वाई ढूंढने जाएंगे? इसलिए 5 लाख रुपए महीना वाई नहीं हो सकता, सॉरी। DUCD रिकग्निशन वाई नहीं हो सकता, क्योंकि जिस दिन DUCD रिकग्निशन हो गया उस दिन घर पर बैठकर आराम करेंगे, वाई नहीं है। इसलिए वाई कुछ और ही है, इसलिए वाई की क्लास लगानी पड़ी। సో ఇక్కడ చూడండి, మీరు పైసలు రాస్తున్నారు, రికగ్నిషన్ రాస్తున్నారు అంటే అది మీ వై కాదు. ఎందుకనంటే ఎప్పుడైతే మీరు దాన్ని అచీవ్ చేస్తారో మీరు పని చేయడం ఆపేస్తారు. అనుకున్నా మీకు 5 లక్షలు కావాలనుకోండి, 5 లక్షలు వచ్చిన తర్వాత మీరు ఆపేస్తారు.
పైసలు రాయదు దాని తర్వాత మీరు ఎప్పుడైతే ఏం రాయద్దండి డ్యూస్ని రికగ్నిషన్ కావాలనుకోండి, ఆ డ్యూస్ని రికగ్నిషన్ వచ్చిన తర్వాత మీరు ఈ బిజినెస్ని ఆపేస్తారు, ఇంటికానే ఉండిపోతారు. ఒకవేళ మీకు రికగ్నిషన్ కావాలనుకుంటే ఏదైనా సమాజ సేవలో కూడా పోయినప్పుడు కూడా మనకి రికగ్నిషన్ అనేది చేస్తారు. లేదు కొన్ని డబ్బులు రాసిరు అనుకోండి, ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర సంపాదిద్దాం, లేదంటే ఏం అవసరం ఉంది అని మీకు అనిపిస్తుంది. కానీ అది మీ వై కాదు. మిమ్మల్ని రోజు పొద్దున ఎందుకు లేవాలి అని చెప్తుందో అది మీ వై. మీరు లేవడానికి, పొద్దున లేవడానికి మిమ్మల్ని లేపేది ఏదైతే కారణం ఉందో దాన్ని వై అంటున్నాం. ఆ వై ఏంటిదో రాసుకోండి అంటున్నాం. आइए देखते हैं कुछ एग्जाम्पल्स. सेम एक्टिविटी बट डिफरेंट वाई. अटेंडिंग अ मैरिज. कुछ लोग शादी में इसलिए जाते हैं ताकि जिसने बुलाया है उसको शक्ल दिखा सके, और कुछ लोग शादी में इसलिए जाते हैं क्योंकि उन्हें जेन्युइनली खुशी है, इसलिए वो नाचते हैं. मेरे यार की शादी है, मेरे यार की शादी है, उसे खुशी है. और हम तो जाते लिफाफा निकाला, शक्ल दिखाई, पकड़, बाय बाय, कोई मतलब नहीं है. दोनों तैयार होते हैं, दोनों अच्छा सूट पहनते हैं. एक के पास अलग वाय है, एक के पास अलग वाय है. शादी में कौन टिकेगा? जिसको अंदर से खुशी है, जिसे पता है कि उसे शादी क्यों अटेंड करनी है. जो लिफाफा देने के लिए और अच्छा खाना खाने के लिए आया है, उसे कोई मतलब ही नहीं है किसी से. सेम एक्टिविटी डिफरेंट वाई. वेस्टीज में सब तैयार होंगे, सब ज्वाइन करेंगे, सब लोग लगेंगे घर से बाहर निकलते हुए. एक आदमी 10 प्लान दिखाएगा, अशोक जी, कोई ज्वाइन नहीं करेगा. एक आदमी सिर्फ 4 प्लान दिखाएंगे, सारे ज्वाइन करेंगे, क्योंकि एक के पास वाय है, उसके अंदर से ऐसी वाइब्रेशंस निकलती है कि सामने वाला मजबूर होता है ज्वाइन करने के लिए. ये इसीलिए काम कर रहा है क्योंकि अपने अपलाइन को बता सके कि आज मैंने काम किया है. दोनों के पास सेम दिखने वाले लोग पर डिफरेंट वाई, इसलिए एक असफल हो जाता है, एक सफल हो जाता है. ఇక్కడ చూడండి, సేమ్ పని కానీ చేసే రీజన్ వేరు. అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది డిఫరెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూడండి, ఒకరు పెళ్ళికి పోతారు. పెళ్ళికి పోయినప్పుడు ఏం చేస్తారు? ఎందుకు పోతారు? కొంతమంది పెళ్ళికి అంటే పిలిచినందుకు ముఖం చూపించడానికి కొంతమంది పోతారు. కొంతమంది ఏమో పోయి జస్ట్ ఇట్లా లిఫాఫా అంటే మనం అయితే గిఫ్ట్ తీసుకుపోయినామో అది ఇచ్చేసి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఎందుకు పోతారంటే వాళ్ళు పెళ్ళి చేసుకున్నందుకు నాకు హ్యాపీ ఉంది కాబట్టి డ్యాన్స్ చేయడానికి పోతారు. సేమ్ వై అంటే సేమ్ పని కానీ వాళ్ళు డిఫరెంట్ కారణాల చేత వాళ్ళు పోతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి ప్లాన్ చూపిస్తున్నాడు, ప్రతిరోజు ప్లాన్ చూపిస్తున్నాడు, ప్రతిరోజు 10 ప్లాన్లు చూపిస్తున్నాడు. ఒక వ్యక్తి ఎందుకు చూపిస్తున్నాడంటే వాళ్ళ అప్లైన్కి తెలవాలి, ఏంటిది మా డౌన్లైన్ మస్తు పని చేస్తున్నాడని తెలవడానికి చేస్తారు. కానీ ఒక వ్యక్తి సక్సెస్ కావడానికి, డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వై కోసం పని చేస్తాడు కాబట్టి ఆయనకు స్పీడ్గా సక్సెస్ వస్తుంది. దాంతోపాటు ఆయనకి ఏదైతే మనకి ఆయన డ్రీమ్స్ ఉన్నాయో అదే ఒక వ్యక్తి చెప్పేటప్పుడు ఎవరు జాయిన్ కారు, 10 ప్లాన్ చెప్తున్నారు, 20 ప్లాన్ చెప్తున్నారు. కానీ ఇంకొక వ్యక్తి చెప్పినప్పుడు అందరూ జాయిన్ అయ్యడం స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళ బాడీల నుంచి ఆ వైబ్రేషన్స్ బయటకు వస్తాయండి. एक ही आदमी चर्च जाता है, मंदिर जाता है, मस्जिद जाता है, गुरुद्वारे जाता है, और वो श्रद्धा से झुक जाता है. और एक आदमी जाता है इसलिए ताकि जितने आस पड़ोस मोहल्ले वाले लोग हैं वो इसकी शक्ल देख लें कि ये मंदिर, मस्जिद, चर्च और गुरुद्वारे आ गया, अच्छा आदमी है. कौन अच्छे कर्म बांध रहा है? ఒక వ్యక్తి ఒకటే పర్సను గుడికి పోతున్నాడు, మసీద్కి పోతున్నాడు, చర్చ్కి పోతున్నాడు, గురుద్వారాకి పోతున్నాడు. ఒక వ్యక్తి ఎందుకు పోతున్నాడు అంటే ఒక పర్సన్ ఎందుకు పోతున్నాడు అంటే ఆయన సమర్పితం చేసుకోవడానికి, ఆయనకైనా సమర్పితం చేసుకోవడానికి ప్రేమతోని పోతున్నాడు గుడికి, చర్చ్కి, మసీద్కి. కానీ ఇంకొక వ్యక్తి దేనికోసం పోతున్నాడంటే అందరూ చూడాలి, ఈయన గుడికి పోతున్నాడు, మసీద్కి పోతున్నాడు, చర్చ్కి పోతున్నాడు అంటే ఈయన మంచి వ్యక్తి అని అందరికీ తెలవడానికి పోతున్నాడు. కానీ అదే ప్లేస్లో ఇంకొక వ్యక్తి ఆయన ఏదైతే సమర్పితం చేసుకోవడానికి, థ్యాంక్ యూ చెప్పుకోవడానికి పోతున్నాడు. ఇక్కడ ఎవరు మంచి కర్మను अर्जितम చేస్తున్నారు మంచి కర్మ ఎవరు కూడా కట్టుకుంటున్నారు सोचिए एक आदमी खाना खाता है क्योंकि उसे बहुत इच्छा है ज़्यादा खाने की जितना ज़्यादा खा सकता है उतना खाता है
जो जो खा सकता है वो खाता है, प्लेट पूरी भर लेता है और फिर बाद में उल्टी भी हो जाए तो उसे फर्क नहीं पड़ता। और एक तरफ साधु संत हैं, खाना वो भी खाते हैं पर वो उतना ही खाते हैं जितने की ज़रूरत है। वो सोचते हैं कि ये गड्ढा है, ये भर जाए, बस मेरा काम चल जाए, मुझे इतना ही खाना है। खाना दोनों खा रहे हैं पर दोनों के पास अलग अलग वाय है। ఒక వ్యక్తి అన్నం తింటాడు, ప్లేట్లో ఎంత పెట్టుకుంటాడంటే అంటే తింటారు, అన్నం అంటే తింటారు, ఎంత పెట్టుకుంటారు అంటే నింపుకుంటూనే ఉంటారు. ఒకవేళ గోల్తో పడుతుందో కూడా తెలియదు, కానీ నింపుకుంటూనే ఉంటారు, తింటూనే ఉంటారు. కానీ ఇంకొక వ్యక్తి సాధు సంతులు ఎవరైతే ఉంటారో, గొప్ప మహాత్ములు, వాళ్ళు ఎందుకు తింటారంటే అంటే ఇంకొక వ్యక్తి ఏది పడితే తింటున్నాడు, కానీ ఇంకొక వ్యక్తి సాధు సంతులు ఎవరైతే ఉంటారో అంటే మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేనికోసం తింటారంటే ఈ బండి నడవాలా దానికోసం తింటారు. సో అంటే తింటున్నారు ఇద్దరు కానీ డిఫరెంట్ వై కోసం తింటున్నారు. किस किस को गार्डनिंग पसंद है? गार्डनिंग, पौधों को पानी देना, हाथ खड़ा करेंगे। ఎవరెవరికి చెట్లకు నీళ్లు పెట్టడము, వాటిని మంచిగా చూసుకోవడం, చెట్లను మంచిగా చూసుకోవడం ఎంతమందికి ఇష్టం? आपको कोई कितने सारे हाथ खड़े, आपको महीने के 2000 रुपये मिलते हैं क्या इसको काम करने के लिए? మీకు నెలకి 2000 అని ఇస్తారు ఎవరన్నా? और नहीं मिलते आप तब भी करते हैं ना, क्यों करते हैं? పైసలు రావు అయినా కానీ చేస్తారు కదా, ఎందుకు చేస్తారు? डिफाइन कर सकते हैं? సో మీరు ఎప్పుడన్నా దాన్ని అంటే దాన్ని చెప్పగలుగుతారా ఎందుకని? मतलब आप सोच के देखो, पौधों में पानी डाल रहे हैं, कैसा काम है? और आपके यहाँ पे एक माली भी आता है, वो 2000 रुपये महीने लेता है चरण जी। अगर अगले महीने उसको 2000 रुपये महीने नहीं दें, आप 2000 रुपये ना दें तो पानी डालने आएगा वो? फर्क समझना। आपको 2000 नहीं मिलते उस काम के, आप तब भी तैयार हैं पानी डालने के लिए। उस आदमी को सेम काम के लिए 2000 नहीं मिलते, वो छोड़ने को तैयार है। काम एक ही है, दोनों के पास अलग अलग वाय है। वो 2000 रुपये के लिए कर रहा है और आपको अच्छा लगता है कोई एक पौधे को पानी देना ताकि वो ग्रो कर जाए, आप इसीलिए कर रहे हैं। कौन लंबे समय तक करेगा? ఇక్కడ చూడండి, ఇక్కడ మనందరికీ చెట్లకు నీళ్ళు పెట్టడం అనేది ఇష్టం. సో ఇక్కడ ఈ ఇష్టం అనేది ఎందుకు ఇష్టం అనేది మనం చెప్పలేము. మనకు పైసలు రావు అయినా కానీ మనం చెట్లకు నీళ్ళు పెడతాం, వాటిని మంచిగా నరిష్ చేస్తాం. కానీ అదే వ్యక్తి, అదే ఒక పర్సన్ 2000కు అనుకుందాం, ఒక నెలకి 2000 ఇస్తున్నాం, ఆయన కూడా నీళ్ళు పెడుతున్నాడు మన చెట్లకి ప్రతి నెల, అంటే ప్రతిరోజు. ఒకవేళ ఆయనకు ఒక నెల 2000 ఇవ్వలేదు అనుకోండి, ఆయన ఆ చెట్లకు నీళ్ళు పెడతాడా? పెట్టడు. ఒక వ్యక్తి సేమ్ పని, కానీ ఒక వ్యక్తి ఈ 2000 వస్తే చేస్తున్నాడు, కానీ ఇంకొక వ్యక్తి 2000 రాకపోతే కూడా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి పైసల కోసం చేస్తున్నాడు, ఇంకొక వ్యక్తికి ఆయనకు మంచిగా అనిపిస్తున్నది అందుకని చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎందుకు చేస్తున్నాడు అంటే ఆ చెట్టు పెరగడం కోసం చేస్తున్నాడు. నాకు ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు ఎక్కువ సమయం వరకు ఆ పని చేయగలుగుతారు? क्या ऐसा कारण है कि जिसके कारण से आप वेस्टीज आने वाले कई सालों तक करते रहेंगे, आपकी अगली पीढ़ी भी करती रहेगी? ये वही फर्क है, वो कारण आपको ढूंढना है जो आपके पौधों को पानी डालने में और एक माली के पानी डालने में फर्क है। సో మీరు వెస్టీజ్ని ఎందుకు వేయాలనుకుంటున్నారు, కారణం ఏంటిది అనేది మీరు తెలుసుకోవాలి. మీ తరతరాలు వెస్టీజ్ని ఎందుకు చెయ్యాలి అనుకుంటున్నాయో మీరు ఈరోజు ఆ కారణాన్ని వెతుక్కోండి అని చెప్తున్నాను సార్. यहाँ पर बहुत सारे हम्बल बैकग्राउंड के लोग हैं जो शायद 15-20 हज़ार रुपये महीने का कमाते हैं। आप क्यों आए बिजनेस में, ये लिख लीजिए, पैसे से मत तौलिए उसे। और यहाँ कई सारे डॉक्टर्स भी हैं जिनसे मैं मिला। अगर आप किसी प्रोडक्ट को देखकर आए हैं और अगर आपने वो लिखा है किताब में कि एक प्रोडक्ट मुझे अच्छा लगता है, वो गलत वाय है, आप दोनों ही बिजनेस को छोड़ देंगे। आपका वाय ऐसा होना चाहिए जो आने वाले कई सालों तक आपको इस बिजनेस में ड्राइव करता रहे। जैसे पौधे में पानी डालने के पैसे नहीं मिल रहे थे, वैसे ही वेस्टीज बिजनेस को करते करते हो सकता है 2 साल 4 साल तक पैसा ना आए, पर आप फिर भी क्यों करते रहेंगे? किताब में आपको वो रीज़न लिखना है। ఇక్కడ చాలా మంది 10-15 వేలు సంపాదించే వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చిండ్రు.
సో మీరు ఎందుకు చేస్తున్నారు అనేది రాయండి, దాన్ని పైసలతోని లెక్క కట్టకండి. మీరు ఒక ప్రొడక్ట్ గురించి వచ్చిండ్రు అనుకోండి, కొంత ఇక్కడ చాలామంది డాక్టర్స్ ఉన్నారు, మీరు ఒక ప్రోడక్ట్ మంచి, నేను చాలామంది కలిసిన అని చెప్తున్నాడు సార్, నేను చాలామందిని కలిసిన ఒక ప్రోడక్ట్ మంచిగా అనిపించింది. ఈ రెండు రకాల వ్యక్తులు కూడా ఈ బిజినెస్లో నిలబడలేరు, కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతారు. ఎందుకనంటే అది మీ వై కాదు. సో మీరు మీ వై ఏదైతే ఉందో అది మీరు రాసుకోండి. కొంతమంది ఇప్పుడు పైసల కోసం రాస్తున్నారు కదా, మీ వై ఎట్లాంటిది ఉండాలంటే కొన్ని సంవత్సరాల వరకు పైసలు రాకున్నా కానీ వెస్టీజ్ని చేస్తూనే ఉండాలి. అట్లాంటి వైని మీరు రాయండి. ఏం వై అది? फर्क समझना है। एक और एग्जाम्पल देता हूं। एक आदमी हेलमेट पहनता है पुलिस से बचने के लिए, और एक आदमी हेलमेट पहनता है अपनी जिंदगी बचाने के लिए। ఒక వ్యక్తి చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఏంటిదనంటే ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుంటాడు ఎందుకనంటే 100 రూపాయలు ఆదా చేద్దామని, కానీ ఇంకొక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుంటాడు అన్న ప్రాణం కాపాడుకుందామని. సో ఎందుకు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ఎందుకు ఈ వెస్టీజ్ బిజినెస్ మీకు అని చెప్తున్నారు సార్. अब आपको तय करना है कि आप हेलमेट पुलिस से बचने के लिए पहनेंगे या हेलमेट जिंदगी बचाने के लिए पहनेंगे। आप वेस्टीज 5,000 50,000 कमाने के लिए करेंगे या अगली पीढ़ियों को सिक्योर करने के लिए करेंगे, ये रीजन आपका अपना है। సో ఇప్పుడు మీరే డిసైడ్ చేసుకోవాలి. హెల్మెట్ మీరు పోలీసుల నుంచి అంటే పోలీసుల నుంచి బయటపడదామని పెట్టుకుంటున్నారా, లేదంటే మీ ప్రాణాలను కాపాడుకుందామని చేసుకుంటున్నారా? మీరు వెస్టీజ్ బిజినెస్ని మీరు 5,000 50,000 సంపాదించుకుందామని చేసుకుంటున్నారా? మీ వచ్చే తరతరాలు కూడా ఈ పైసల వల్ల హ్యాపీగా ఉండాలని చేయాలనుకుంటున్నారా? మీరు ఈరోజు డిసైడ్ కండి దేనికోసం చేయాలనుకుంటున్నారు. और इसीलिए आज तक लोगों को ये पता ही नहीं है कि वो क्यों कर रहे हैं जो कर रहे हैं। సో అందుకని ఇక్కడ జనాలకి తెలియదంట, ఇప్పటి వరకు కూడా తెలియదంట. ఏంటిదంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు అంట. ఒక పనిని ఎందుకు చేస్తున్నారు అనేది తెలియదు, కానీ చేస్తూనే ఉన్నారంట జనాలు. अगर आपका वाई आपको डरा नहीं रहा है, ఒకవేళ మీ వై ఏదైతే ఉందో ఎందుకు అనేది మిమ్మల్ని భయపెడతలేదు అనుకోండి, तो वो आपको पुश नहीं करेगा। అది మిమ్మల్ని ముందకి నెట్టలేదు. देखिए किताब में आपने जो वाई लिखा है, क्या वो आपको डरा रहा है? क्या आपको वो पिंच कर रहा है? जैसे श्रीनिवास जी ने अभी बोला कि मुझे पिंच करता था ये बात। మీరు ఏదైతే బుక్లో రాసుకుంటారో అది మీరు చూడండి, అది మిమ్మల్ని భయపెడుతుందా, మిమ్మల్ని మోటివేట్ చేస్తుందా, మిమ్మల్ని ముందుకు పోవడానికి ఇట్లా గుచ్చినట్టు అవుతుందా? మీకు చెక్ చేసుకోండి. మీరు ఏదైతే రాసిండ్రో దాన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తుంది. कितने लोगों का वाई उन्हें पुश कर रहा है? ఎంతమంది వై అనేది ఏమైతే మీరు రాసిరో ఆ రీజన్ మిమ్మల్ని పుష్ చేస్తుందా, ఎంతమంది పుష్ చేస్తుంది? ये देखिए काफी सारे हाथ खड़े हुए, हिंदी में बोला था जब खड़े हुए नहीं हुए थे, पर जिनका अभी हाथ खड़ा नहीं है, आपने ऐसा क्या लिखा है कि आपका वाई आपको डरा नहीं रहा है? ఎవరైతే మీరు చేతులు లేపలేదో మీరు ఏం రాసిండ్రు అసలు? कितने लोगों को आपका वाई पढ़कर ऐसा लग रहा है कि कुर्सी से खड़े हो जाए? ఎంతమందికి అయితే మీకు అనిపించింది ఇప్పుడు మీరు రాసిన వై ఏదైతే ఉందో రీజన్, ఆ రీజన్ మీరు చూడగానే మీ కుర్చీల నుంచి లేచి నిలబడాలన్నట్టు అనిపించింది? कुर्सी से खड़े हो जाए वाई पढ़ के ऐसा लग रहा है। एक भाई साहब तो खड़े भी हो गए, वेरी गुड, थैंक यू, कंग्रेचुलेशंस, आपका वाई आइडेंटिफाई हो गया। आगे बढ़ते हैं। दो बातें हैं अलग अलग, दो तरह के वाई हैं, ये देख लीजिए, चेक कर लीजिए कि आपने कौन सा लिखा है। अगर आपका वाई सिर्फ दूसरे लोगों के लिए है तो वो आपको पुश नहीं करेगा, और अगर आपका वाई सिर्फ अपने लिए है तो जिस दिन वो वाई पूरा हो गया उस दिन क्या होगा? ఇక్కడ రెండు రకాల వైలు ఉన్నాయి. ఏంటిదనంటే ఒక వై అనేది ఏంటంటే ఓన్లీ వేరే వాళ్ళకు హెల్ప్ చేయడం, అంటే ఓన్లీ వేరే వాళ్ళ కోసం. అది
మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళలేదు. ఒకటి వై ఎట్లాంటిది అని అంటే అది ఓన్లీ మీకోసమే, అది పూర్తయింది అనుకోండి అది అక్కడికి అది ఆగిపోతుంది. సో మీ వై అనేది రెండు రకాల వైలు ఉన్నాయి ఇక్కడ చూడండి. तो अगर मैंने ये वाय बनाया कि मुझे लोगों की जिंदगियों में रंग भरने हैं, तो किसी दिन सुबह मैं उठूंगा बोलूंगा अरे यार आज नहीं भरेंगे क्या हो जाए। जो लोग ये बोलते हैं कि हमें 100 लोगों को क्राउन लेकर जाना है, समझना तो किसी दिन सुबह हम उठ के बोलेंगे अरे यार 100 लोग क्राउन नहीं जाएंगे और क्या होगा, 90 चले जाएंगे। तो ये अंदर से आग नहीं चलाएगा, ये पुश नहीं करेगा। और अगर हम ये सोचते हैं कि मुझे मेरी फैमिली का हीरो बनना है, सिर्फ ये सोचते हैं कि मुझे मेरी फैमिली का हीरो बनना है, तो जिस दिन फैमिली ने बोल दिया कि यू आर आर हीरो, तो फिर उस दिन हमारे पास क्या रीज़न रहेगा, हमारा वाई चला जाएगा। तो कहीं ऐसा तो नहीं है कि जो वाई हमने लिखा है ये कहीं सिर्फ हमें ही सर्व कर रहा हो, या फिर जो हमने वाई लिखा है ये सिर्फ दूसरे को ही सर्व कर रहा हो। ऐसा नहीं होना चाहिए। उसे ठीक भी कर सकते हैं अगर अभी तक नहीं ठीक कर पाए, और अगर नहीं भी कर पाए तो आगे और ठीक हो जाएगा। हम కాంబినేషన్ बनाएंगे। ఇక్కడ చూడండి ఈ వై అనేది ఏదైతే ఉందో ఈ వై అనేది ఓన్లీ మన కోసమేనా, అది ఓన్లీ మన కోసమేనా అదొకటి. లేదని అనుకుంటే మన కోసమేనా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి హీరో కావాలని ఉన్నది అనుకుందాం, ఈ హీరో అనేది మన కోసమే ఫ్యామిలీ మెంబర్స్లా. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు నువ్వు హీరో అయిపోయినావు అని, అప్పుడు ఆ వై ఏమవుతుంది? ఇంకొకటి ఒక వై ఎట్లాంటిది అంటే నా టీంలో 100 మందిని క్రౌన్ చేయాలి, ఒకవేళ 90 మంది అయినారు అనుకోండి అప్పుడు. సో ఆ వై అనేటిది ఏంటిది? మీ వై మిమ్మల్ని పుష్ చేయాలి, మిమ్మల్ని ముందుకు నెట్టాలి, అట్లాంటి వై కావాలి. तो सीक्रेट क्या है? एक ऐसा वाई जो आपसे शुरू तो हो पर आप पर खत्म नहीं हो। సో సీక్రెట్ ఏంటిది అని అంటే ఈ వై, ఈ కారణం అనేది మీరు ఈ బిజినెస్ని ఎందుకు చేయాలి అనే కారణం అనేది స్టార్టింగ్ అనేది మీతోనవుతుంది, కానీ ఎండింగ్ అంతము ఏదైతే అంతిమ ఎండింగ్ ఉన్నదో అది మీతో కాదు, అంతం. तो इसीलिए श्रीनिवास जी ने जो कारण कहा कि मैंने बिजनेस की शुरुआत इसलिए की थी क्योंकि मुझे मेरी फैमिली का हीरो बनना था, ये वाय उनसे शुरू हुआ पर आज तक उन पर खत्म नहीं हुआ, क्योंकि अब वो अपनी फैमिली के हीरो तो बन चुके हैं, साथ ही साथ अब उन्हें दूसरे लोगों को अपने परिवार का हीरो बनाना है, वो इसीलिए काम कर रहे हैं। तो उनके पास दोनों वाय हैं, इसीलिए वो सफल है। సో ఇక్కడ శ్రీనివాస్ గారు హీరో కావాలని బిజినెస్ చేసినప్పుడు హీరో అయ్యిండ్రు, కానీ అది స్టార్టింగ్ సార్ నుంచి స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే ఈ మన బిజినెస్ని స్టార్ట్ అవుతున్నారో వాళ్ళకు కూడా హీరో చేయాలి. అంటే స్టార్టింగ్ అనేది మనతో అవుతుంది, ఎండింగ్ అనేది మనతో కాదు. సో అట్లాంటి వై ఉండాలి. ఈ రెండు వైస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. और इसीलिए आपके वाय में एक इमीडिएट इमोशनल इम्पैक्ट चाहिए। इमीडिएट इमोशनल इम्पैक्ट का मतलब क्या? वो करंट। और साथ ही साथ एक ऐसा वाय चाहिए जिससे आपको इंस्पिरेशन महसूस हो, प्रेशर नहीं। इमीडिएट इमोशनल इम्पैक्ट क्या है श्रीनिवास जी का? मुझे मेरे परिवार का हीरो बनना है। हर मिनट वो बात उन्हें खाती है, और अब जब वो सफल हो गए, अपने परिवार के हीरो बन गए हैं, तो उन्हें दूसरे लोगों को अपने परिवार का हीरो बनाने में खुशी मिलती है, इसलिए वो इंस्पायर्ड है, प्रेशर में नहीं है। और एक ऐसा वाय या दो वाय हो सकते हैं आपके कि इमीडिएट इमोशनल इम्पैक्ट क्या है? माई फैमिली शुड बी प्राउड ऑफ मी। ये मेरा वाय है। मेरा वाय पता है क्या है? किसी दिन ऐसा ना हो कि मेरी पत्नी मुझसे कहे तुमने जिंदगी में किया क्या? दर्द हुआ? और जब हम कुछ कर लेंगे इसका अंत नहीं होने वाला है कभी, क्योंकि जैसे हीरो बनने का कोई अंत नहीं है, वैसे ही प्राउड फील कराने का अपनी फैमिली को अंत नहीं है। ये कभी ख़त्म नहीं होगा। मुझसे शुरू हुआ है पर मुझ पे ख़त्म नहीं होगा। और दूसरी बात यह है कि जब आप एक लेवल पर पहुंच जाते हैं तो आपका काम ही आपका रिवॉर्ड बन जाता है।
సో ఇక్కడ చూడండి ఈ వై అనేది ఏంటంటే రెండు రకాలుగా ఉండాలి. అంటే ఒకటే వై కానీ రెండు ఇంపాక్ట్స్ చూపించాలన్నమాట. ఒకటి ఏంటంటే ఇమీడియట్ ఎమోషనల్ ఇంపాక్ట్, అంటే ఇప్పుడు మనల్ని కరెంటు తెప్పియాల, కరెంటు కలిపియాల, మనకి ఇప్పుడు మనల్ని చైర్ మీద కూర్చొనియద్దు, మంట పెట్టాలి ఇప్పుడు మనకి, అట్లాంటి వై, అట్లాంటి కారణం. నెక్స్ట్ ఇంకొకటి ఆ పని చేయడానికి ఇన్స్పిరేషన్ కావాలి, మనం ప్రెషర్ కావద్దు, అబ్బా ఇంకా వేయాలని అట్లా అనిపించద్దు, ఎస్ చెయ్యాలి అని అనిపించాలి. అట్లా ఆ వై అనేది మనకు అట్లా ఉండాలన్నమాట. ఇప్పుడు సార్ వై ఏంటిది అంటే సార్ కారణం ఏంటిది బిజినెస్ చేయడానికి, ఈ బిజినెస్ చేయడానికి సర్వజ్ఞ సార్ కారణం ఏంటిదనంటే వాళ్ళ భార్య ఎప్పుడు కూడా ఇట్లా అనుకోవద్దంట, అసలు నువ్వు జీవితంలో ఏం చేసినావని మైండ్కి రావద్దంట. అది సార్ యొక్క కారణం మీ బిజినెస్ని బిల్డ్ చేయడానికి. ఇంకొకటి ఏంటంటే దాని తర్వాత ఏమవుతుంది, సక్సెస్ వచ్చేసింది కదా, వాళ్ళ భార్య అతని పైన ప్రౌడ్గా అంటే ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఈ గర్వం అంటే ఏదైతే ఉందో ఈ పని చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పని ఆయనకి రివార్డ్గా మారుతుంది అనమాట. అంటే అదే ఒక ఆభరణంగా మారుతుంది ఈ పని. సో అందుకోసం వీళ్ళు చేస్తున్నారు అన్నమాట. दुनिया में एक शहर है दुबई. गुलाब भैया क्यों इतनी तेजी से ग्रो कर रहा है? आप तो अभी 4-5 दिन रहकर आए हो. उनका इमीडिएट इमोशनल इम्पैक्ट पता है क्या है अशोक जी? अभी गए थे ना दुबई, क्या शहर है यार. एक समय क्या था, रेगिस्तान. राजू जी, उनका इमीडिएट इमोशनल इम्पैक्ट पता है क्या है? अरे भाई पूरा देश चल रहा है तेल पर, जिस दिन तेल खत्म हो गया उस दिन क्या होगा, ये डर है. इमीडिएट इमोशनल इम्पैक्ट. शेख सुबह उठता है, हाँ जिस दिन तेल खत्म हो गया उस दिन दुबई का क्या होगा, इमीडिएट इमोशनल इम्पैक्ट. और अब इंस्पिरेशन क्या है यार, एक ऐसा शहर बनाते हैं कि दुनिया आए देखने के लिए कि यार तुमने बनाया क्या है. बनाया तो तुमने अपना शहर है, हम तो पता नहीं कहाँ रहते हैं. दोनों वहाँ है कि नहीं दुबई के पास. और इसलिए पूरी दुनिया में एकमात्र ऐसा शहर है जहाँ पर करोड़ों लोग हर साल आते हैं सिर्फ ये देखने के लिए कि ये कर क्या रहे हैं. సో ఇక్కడ చూడండి దుబాయ్, ఈరోజు దుబాయ్ అనేది ఇంత స్పీడ్గా ఎందుకు గ్రో అవుతుందనంటే వాళ్ళకి రెండు కారణాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, సో ఈ దుబాయ్ అనేది ఫస్ట్ మొత్తం ఎడారి. వాళ్ళకి ఫస్ట్ కారణం ఏంటిది, ఇమీడియట్ ఎమోషనల్ ఇంపాక్ట్. ఎమోషనల్ ఇమీడియట్ ఇంపాక్ట్ ఏంటిదనంటే అంటే ఒకవేళ ఇప్పుడు ఈ రాష్ట్రం అంటే ఈ దేశం దేనిపైన నడుస్తుంది, ఓన్లీ ఆయిల్ మీద నడుస్తున్నది. ఒకవేళ ఆయిల్ భూమిలో ఆయిల్ వెళ్ళడం బంద్ అయినా అనుకోండి, ఎట్లా అది మనల్ని అంటే ఆ షేక్ ఎవరైతే దాన్ని పరిపాలిస్తున్నాడో ఆయనని పండుకొనియకపోతున్నాడు, రోజు పొద్దుగాల అందుకని లేస్తున్నాడు ఆయన. ఒకవేళ ఆయిల్ అయిపోతే ఎట్లా. కానీ దాని తర్వాత సెకండ్ ఏంటిది అని అంటే అరే ఎట్లాంటి మీరు దేశాన్ని నిర్మించారంటే జనాలు వచ్చి అబ్బా ఎంత ఎక్సలెంట్ దేశం మీరు నిర్మించారు అని చూడడానికి రావాలా. అది ఇంకొకటి, అది సెకండరీ అనమాట. అంటే ఇన్స్పిరేషన్, మనం ఆ పనిని ఇంకా ఎక్కువ చేయడానికి ఇన్స్పైర్ ఏం చేస్తున్నారు అంటే ఎంత ఎక్సలెంట్ సిటీని వాళ్ళు నిర్మించారు, ఎంత ఎక్సలెంట్ దేశాన్ని వాళ్ళు నిర్మించారు అనేది ఇన్స్పైర్ చేస్తున్నారు. और इसीलिए बेस्ट बाय वो है जो लोग लंबे समय तक काम करेंगे प्रेस्टीज में, विनिंग टीम में, जिनके पास पर्सनल मोटिवेशन भी होगा. कौन सा वाला, फैमिली का हीरो बनना है, और जिनके पास एक लार्जर पर्पस होगा, ये बेस्ट वाई बनेंगे. और अगर आपने जो अपनी किताब में लिखा है वो दोनों पर्पस सॉल्व कर रहा है तो आपको बधाई हो, आप लंबे समय तक इस बिजनेस में रहने वाले हैं और सफल होने वाले हैं. సో మీ వై ఏదైతే ఉందో ఇది ఫస్ట్ మీ పర్సనల్గా, అది మీ పర్సనల్ కావచ్చు, దాని తర్వాత అది వచ్చేసి అది ఇంకా ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేసేది కూడా కావాలి. ఒకవేళ ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తుంది అని అంటే అది మీ బెస్ట్ వై అని చెప్తున్నాను అన్నమాట. एक आखिरी बात, क्रिकेट का खेल कहाँ पर इन्वेंट हुआ? इंग्लैंड वाले सबसे अच्छा खेलना जानते हैं.
ऐसा है, उन्होंने शुरुआत करी, वो जानते होंगे खेल क्या है, कैसे खेला जाता है। ये तो इंग्लैंड से ज़्यादा अच्छा कोई नहीं जानता ना। तो फिर लगान में क्या हुआ? लगान तो देखिए सबने, लगान फिल्म। अब इसको तेलुगु में कैसे बोलेंगे? ఎస్. సో ఇక్కడ చూడండి, మనకి ప్రపంచంలో క్రికెట్ అనేది ఎక్కడ అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిండ్రంటే ఇంగ్లాండ్ అనే దేశంలో స్టార్ట్ చేసిండ్రు. కానీ ఇంగ్లాండ్ వాళ్ళే బాగా ఆడగలుగుతున్నారా? ఎందుకంటే వాళ్ళే స్టార్ట్ చేసిండ్రు కదా, మరి వాళ్ళే బాగా ఆడగలగాలి కదా. కానీ అట్లా లేదు. కానీ ఇక్కడ చూడండి, మరి లగాన్ సినిమా ఉన్నది. ఆ సినిమాలో ఏమైంది మరి? लगान में जब क्रिकेट का खेल हुआ और क्रिकेट ही डिसाइड करने वाला था कि क्या रिजल्ट होगा, उस केस में क्या हमें नहीं लगता था कि जो गोरे हैं उन्हें तो ये पता है खेल क्या है और कैसे खेला जाता है? तो मेरा आपसे सवाल है कि गोरे क्यों नहीं जीते? ఇక్కడ చూడండి, మనకు అనిపిస్తుంది కదా, అరే వీళ్ళకు తెల్లోళ్ళు కదా, వీళ్ళకి ఆడటం వచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎందుకు ఓడిపోయినరు, వాళ్ళు ఎందుకు గెలవలేకపోయినరు? और जो गांव वाले थे उनको पता था कि क्रिकेट का खेल क्या है और कैसे खेला जाता है। కానీ ఎవరైతే ఆ ఊర్లో వాళ్ళు ఉన్నారో అసలు వాళ్ళకి తెలుసా క్రికెట్ అంటే? తెలుసా అసలు? వాళ్ళకి క్రికెట్ అంటే తెలియదు, ఎట్లా ఆడాలో తెలియదు, అసలు తెలుసా? तो जीता कौन? కానీ ఎవరు గెలిచింది? कैसे? ఎట్లా గెలిచింది? इम्पॉसिबल बात है, क्योंकि जब जिन अंग्रेजों ने खेल को बनाया, जयराम जी, क्या खेल है, कैसे खेला जाता है, अंग्रेजों से ज्यादा कोई नहीं समझता। और मेरा सवाल यह है कि फिर गांव वाले कैसे जीत गए? ఇక్కడ చూడండి, ఎవరైతే సృష్టించారో వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు, ఆట సృష్టించినే వాళ్ళు క్రికెట్. కానీ వాళ్ళు ఎందుకు గెలవలేకపోయారు? गांव वालों में कैसे खेलते थे? వాళ్ళు ఎందుకు గెలవలేకపోయారు అసలు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అన్నీ తెలుసు, వాళ్ళకన్నా ఎక్కువ ఎవరు గెలవడం తెలియదు, కానీ ఊరోళ్ళు గెలిచిండ్రు. ఎందుకు గెలిచిండ్రు? एक ऐसे खेलता था, ఒకరేమో ఇట్లా పట్టుకొని నేర్పుతున్నారంట. एक बॉल ऐसे डालता था, ऐसे बॉल डाली जाती है। पर मैं आपसे पूछता हूं, जोर किसने ज्यादा लगाया, गोरों ने या गांव वालों ने? కానీ ఎవరు ఎక్కువ ఫోర్స్ చేయగలిగినారు? తెల్లోళ్ళు ఫోర్స్ చేయగలిగినారా, లేకపోతే మన ఊరోళ్ళు ఫోర్స్ ఎక్కువ చేయగలిగినారు? पसीना किसने ज्यादा बहाया, गोरों ने या गांव वालों ने? ఎవరికి ఎక్కువ చెమటలు పట్టినాయి? बोल सकते हैं? మీరు చెప్పొచ్చు కదా. गोरों ने या गांव वालों ने? किसने खेल को समझने की और जीतने की ज्यादा कोशिश करी, गोरों ने या गांव वालों ने? गोरों को ये पता था खेल क्या है और कैसे खेला जाता है, गांव वालों को ये नहीं पता था क्या है खेल और कैसे खेला जाता है। पर गांव वालों को ये पता था क्यों खेलना है, क्योंकि 3 साल का लगान माफ हो गया है। సో ఇక్కడ చూడండి, ఈ ఊరోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అసలు ఆట తెలియదు, ఎట్లా ఆడాలో తెలియదు. కానీ వాళ్ళకు ఒకటే తెలిసిందనంటే ఎందుకు ఆడాలంటే 3 సంవత్సరాల ఏదైతే బానిసత్వం ఉందో ఆ బానిసత్వం నుంచి బయటికి రావడానికి ఆడిరు కాబట్టి వాళ్ళు గెలిచిండ్రు. అంటే వాళ్ళకి వై అనేది క్లియర్ ఉన్నది, రీజన్, కారణం అనేది వాళ్ళకు తెలిసింది కాబట్టి వాళ్ళు గెలవగలిగింది. कितना भी अच्छा प्लान दिखा लेना, कितना भी अच्छा डेमो दिखा लेना, जितने सारे दिखा लेंगे उससे भी कोई फर्क नहीं पड़ रहा। पर प्लान दिखाने के साथ साथ, डेमो दिखाने के साथ साथ अगर ये पता है कि क्यों प्लान दिखा रहे हैं, क्यों डेमो दिखा रहे हैं, सामने वाले का भी क्यों अगर निकाल लिया, तो ये वाला व्यक्ति वेस्टीज करने वाला सफल नहीं होगा। जिसे पता है क्या, क्यों, कैसे, वो सफल हो जाएगा और वो ड्यू सिटी बन जाएगा। సో మీరు ప్లాన్ చెప్తున్నారు, డెమో చూపిస్తున్నారు, కానీ ఆ ప్లాన్ ఎందుకు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది మీకు క్లారిటీ లేకపోతే మీరు ఎప్పటికి కూడా ఈ బిజినెస్లో సక్సెస్ కాలేరు. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఎట్లా అనేది రావాలి, ఏందనేది రావాలి, ఏం చేయాలనేది రావాలి, ఎట్లా చేయాలనేది రావాలి, దాంతో పాటు ఎందుకు చేయాలనేది అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ కాగలుగుతారు వెస్టీజ్ బిజినెస్లో అని చెప్తున్నారు. और अब जिनका वाई क्लियर हो गया, जिनको करंट लग रहा है, वो एक बार कुर्सी से खड़े हो सकते हैं। ఎవరికైతే కరెంటు కలుగుతున్నదో, ఎవరికైతే ఇన్స్పైర్ చేస్తున్నదో
ఎవరికైతే ఇంకా అయితలేదో మీరు ఇంకా టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, రాత్రి మొత్తం టైం ఉంది. भाई साहब कुर्सी से खड़े हुए हैं, కొంతమంది కుర్చీ మీద నిలబడరంట. इतना भाई क्लियर हो गया, पीछे भी लोग कुर्सी पे खड़े हुए हैं. बधाई हो आपको, आप बहुत जल्दी यहाँ पर आने वाले हैं. आज कुर्सी पे खड़े हैं, कल वो स्टेज पे खड़े होंगे. क्योंकि दोस्त, वोट और हाव में मत पड़ना, मत पूछना जिसने आपको यहाँ पे बुलाया है कि वेस्टीज क्या है और कैसे काम करता है. आपको क्यों करना है ये जिसने आपको बुलाया उसे बता देना, आपका काम हो जाएगा. సో మీరు ఈ చక్కర్లు పడకండి, ఏం చేయాలి ఎట్లా చేయాలనే చక్కర్లు పడకండి, ఎందుకు చేయాలనే దానిపైనే ఫోకస్ చేయండి, మీరు సక్సెస్ అవుతారు అంటున్నారు. Thank you so much. Back to us. Thank you. క్లాప్స్ అండి మనకి